ఇప్పుడు ట్రిపుల్ ఎస్ ఇంటర్వ్యూలో కళ్ళం కూడా చూస్తుంది అది సిలిపేట్ అలాట్ ఒకటే యూనిఫామ్ ఇంకొక వేసి కూడా అవును సార్ తప్పులలాగా ఆదరిస్తూ మాకు నిజంగా మంచి పేరు రావడంలో ఈ పెద్దల సహకారాన్ని నేను ఎదురు ప్రతి సందర్భంలో పెద్దలలాగా మమ్మల్ని చక్కగా ఆదరించిన మీకు ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏసీబీ గారి ఆధ్వర్యంలో మరియు డిఎం గారి యొక్క డిపోలో ఇక్కడ స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారి యొక్క కృషి వల్ల ఇక్కడ ఒక సమావేశం ఏర్పరచుకొని ప్రమాదరహిత సమాజం గురించి ప్రజలుగా మనం ఏ రకంగా మెరుగుకోవాలి, ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ మద్యం మత్తులో వాహనం తోడడం కానీ ఇటువంటి చేయకుండా ప్రశాంతంగా వారి యొక్క విధులను నిర్వర్తించుకుంటూ ఎదుటి వారికి ఎటువంటి హాని చేపట్టకుండా ఎదుటివారి కుటుంబాలకు నష్టం కాకుండా వీళ్ళ కుటుంబానికి కూడా నష్టం కాకుండా ఎట్లా డ్రైవ్ చేయడనే విషయం పైన అవగాహన ఇవ్వడం జరిగినది. దాన్ని ఆర్టీసీ సోదరులు రిసీవ్ చేసుకోవడం, పాజిటివ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళు కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. బోధన్ ఆర్టీసీ డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి మన ముఖ్య అతిథి ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు డిపో మేనేజర్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరియు నాకు తోటి కొలీగ్ పండరి ఎంవీఏ గారి వారి ఆధ్వర్యంలో మీద ఈరోజు ఇక్కడ భద్రతా మాసోత్సవాలు మీటింగ్ జరిగింది. అందులో భాగంగా మరియు మన ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, అలాగే సెక్యూరిటీ వాళ్ళు, మరి ఇతర సిబ్బంది కూడా ఇక్కడ హాజరు కావడం జరిగినది. మరి దీనిలో భాగంగా వారికి మరి ఎలాంటి ప్రమాదాలు, రహదారి మరి రోడ్డు ప్రమాదాలు నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మన దేశంలో మరి 4 నిమిషాలకు ఒక మరణం జరుగుతుంది రోడ్డు ప్రమాదం వల్ల. అలాగే ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది, ఒకరు గాయపడుతున్నారు. మరి వీటిని అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఆర్టీసీలో ప్రపంచంలోనే అత్యంత సుశిక్తులైన డ్రైవర్లు ఉన్నారు, మరి మెకానిక్స్ ఉన్నారు, దానికి సరిపడు మరి టెక్నికల్ సిబ్బంది ఉంది, ఎందుకంటే వాహనాన్ని కూడా మరి సరైన కండిషన్లో పెట్టే మెకానిక్స్ ఉన్నారు. డ్రైవర్స్ కూడా సురక్షితంగా మరి నడుపుతున్నా కూడా మరి ప్రమాదం అనేది ఇతర రోడ్డు యూజర్ల వల్ల కూడా జరగవచ్చు. కాబట్టి సురక్షితమైన డ్రైవింగ్ను అలవర్చుకోవాలని మరి మన ఏసీపీ గారు కానీ డిఎం గారు కానీ మేము కూడా చెప్పడం జరిగినది. ముఖ్యంగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, మద్యం తాగి, ఎందుకంటే ఇక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ప్రతిసారి వాహనం ఇక్కడ బస్సు బయటికి వెళ్తుందంటే డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ చేపడుతున్నారు. కాబట్టి మద్యం తాగి నడిపే ఆస్కారం లేదు. కానీ మధ్యలో కూడా వాళ్ళు ఎలాంటిది మరి మద్యం సేవించకుండా మరి ఇన్కమింగ్ సేఫ్గా రావాలని, ఎలాంటి ప్రమాదాలకు లోను కాకూడదని, ఎందుకంటే ఆర్టీసీ సిబ్బంది మరి వాళ్ళు చెమటోడ్చి రూపాయి సంపాదించి మరి సంస్థకు దాన్ని ఆదాయం తెస్తున్నారు. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఆ ప్రమాదంలో గాయపడిన విక్టిమ్స్కు మరి వీరు సంపాదించిన డబ్బు మరి వాళ్ళకు చెల్లించే ఇన్సూరెన్స్ సంస్థనే ఉంటుంది కాబట్టి వీళ్ళు చెల్లించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంత ప్రమాదాలు తగ్గించుకుంటే సంస్థకు అంత ఆదాయం చేకూరినట్టే అవుతుంది. కాబట్టి మన రోడ్డు ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దామని వారికి సూచించారు. ఈరోజు జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా బోధన్ డిపోలో ఈ
భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ అవేర్నెస్ పై బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరియు ఎంబీఏ గారు బోధన్, అదేవిధంగా పండరి ఎంబీఏ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డ్రైవర్లకు మరియు కండక్టర్లకు మరియు టెక్నీషియన్స్ మరియు మిగతా అంతా సిబ్బంది అందరికి కూడా ట్రాఫిక్ అవేర్నెస్ చెప్పడం జరిగింది. ట్రాఫిక్లో డ్రైవర్లు ఆర్టీసీ బస్సులో తీసుకోవాల్సిన నిబంధనలు మరియు వారి యొక్క ఆరోగ్య మానసిక స్థితి మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బస్సు నడిపేటప్పుడు మరియు వారు రోడ్డుపై వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ తోటి బస్సు నడపకుండా ఉండటం మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవటం, తర్వాత డ్రంక్ చేసి బస్సు నడపకుండా ఉండాలి. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగు, సిగ్నల్ జంప్ చేయకుండా అందరికీ ఈ ట్రాఫిక్ పైన అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మాసోత్సవాలు జరుగుతాయి. సో ఇది కూడా ఇంకా కూడా వేరే దగ్గర కూడా ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చేపట్టడం జరుగుతుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బోధన్ డిపోలో ఏర్పాటు చేయబడ్డ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ బోధన్ టౌన్ శ్రీనివాస్ సార్ గారికి, అలాగే ఎంబీఐ శ్రీనివాస్ సార్ గారికి, అలాగే ఎంబీఐ పండరి సార్ గారికి అందరికీ బోధన్ డిపో తరఫున టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు ఈ సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను అలాగే సంస్థతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేస్తూ మా సిబ్బందికి సోదరభావంతో మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా సిబ్బందికి సూచన ఏంటంటే వాళ్ళు అనుభవంతో చెప్పిన పాఠాలను మనము నిజ జీవితంలో తూచా తప్పకుండా పాటించి ఎంబీఏ గారు అన్నట్టు ప్రమాదరహిత సమాజాన్ని అలాగే ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా 0 యాక్సిడెంట్ రేట్ సాధించి మన డిపోను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని ఉద్దేశించి దిశానిర్దేశం చేసినందుకు ఏసీపీ గారికి, ఎంబీఐ గారికి, ఇంకో ఎంబీఐ గారికి అందరికీ పేరు పేరున